ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాదేవుడు మనందరి కన్న తండ్రి మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ చక్కని భాగ్యమును బట్టి మొదటిగా తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు నేను చెల్లిస్తూ పరిశుద్ధ దినంపు ఆరాధనకు చేరువచ్చిన ప్రియులైన మీకందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మనం క్రైస్తవులు విసర్జించవలసిన వాటి జాబితాలో కోపం గురించి గత కాలంలో మనం నేర్చుకోవటం జరిగింది. ఈ సమయంలో మనం విసర్జించవలసిన మరొక అవలక్షణం గురించి ధ్యానం చేసుకుందాం. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలో సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సమస్తమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఇక్కడ అల్లరి అన్న పదం కనపడుతుంది. ఈ అల్లరి అన్నటువంటి పదానికి డిక్షనరీలో మూల భాషలో అర్థాలను మనం ఆలోచన చేస్తే అది అరచుట, కేకలు వేయుట, బొబ్బలు పెట్టుట, కల్లోలం సృష్టించుట అనే అర్థాలు వస్తాయి. అరచుట, కేకలు వేయుట, బొబ్బలు పెట్టుట, కల్లోలం సృష్టించుట అనే అర్థాలు ఈ పదానికి వస్తాయి. వాస్తవంగా మూల భాషలో కోపము యొక్క బాహ్య వ్యక్తీకరణ అని చెప్పబడింది అల్లరిని. కోపం ఎలా ఉంటుంది? అది మనకు విజన్లోకి వస్తే, దృష్టిలో చూడాలనుకుంటే ఎలా ఉంటుంది అంటే అది అల్లరి రూపంలో చూడొచ్చట. కోపము యొక్క బాహ్య వ్యక్తీకరణ అల్లరి. ఈరోజు మనందరికీ ప్రశాంతమైన కట్టుబాట్లతో ఉన్నటువంటి జీవితం కంటే అల్లరి సృష్టించే పరిస్థితులే బాగా ఇష్టం. అల్లరికి కారకులంగా మారటమే మన ఇష్టం. ఎక్కడైతే అల్లరి జరుగుతుందో అది మనం చాలా ఇంట్రెస్టెడ్గా చూస్తూ ఉంటాం. మన మైండ్ సెట్ అలా తయారైంది. గొడవలు ఎక్కడ పడుతూ ఉంటే, ఎక్కడైతే కల్లోలం సృష్టించబడుతూ ఉంటుందో, ఎక్కడైతే రక్తపాతం జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే ఒకరినొకరు కరుచుకుంటూ ఉంటారో అటువంటి పరిస్థితిని, ఆ ఉద్రిక్త వాతావరణాన్ని మనం ఇష్టపడతాం చూడటానికి. ఒక చోట సమాధానకరమైన పరిస్థితి జరుగుతుందంటే దాన్ని ఎవరు ఇష్టపడరు. చర్చిలో ఆరాధన జరిగింది అని అన్నటువంటి విషయం మనం అప్లోడ్ చేసాం అనుకోండి, పెద్ద ఉండదు. చర్చిలో కొట్టుకున్నారంటే, మైకులతో కొట్టుకున్నారు అన్నారు అనుకోండి, దుర్భాషలు ఆడుకున్నారు, ఒకరినొకరు బాహాబాహి అయ్యారు, పిడిగుద్దులు గుప్పించుకున్నారని అంటే పెద్ద హైలైట్ అవుతుంది. అక్కడ కామ్గా జరుగుతోంది ఏదన్నా పరిస్థితి అంటే ఎవరు పెద్దగా దృష్టించరు. ఏదో ఒక కల్లోలం జరిగిందంటే దాన్ని మనం ఇష్టపడతాం. ఆ కల్లోల్లో మనం కూడా పార్టిసిపేట్ అయి ఉంటే బాగుంది అన్నటువంటి ఫీలింగ్లో ఉంటాం. భలే కొట్టేటప్పుడు సినిమాల్లో చూస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందో తెలుసా అండి? హీరో వాళ్ళని విలన్స్ని కొట్టేటప్పుడు ఏమనిపిస్తుంది? ఆ కూర్చున్న సీట్లో ఉండబుద్ధి కాదు. బాగా కొట్టాడు, కొట్టు, అటు కొట్టు, ఇటు కొట్టు, వీలైతే నేనే అక్కడ ఉన్నానని ఫీల్ అయిపోతాం కొట్టేవాడు స్థానంలో. ఇది మన పరిస్థితి. వాస్తవంగా ఇప్పుడు ఏదైతే మనం మీనింగ్స్ అనుకున్నామో అది ఒకసారి చూద్దాం. బైబిల్లో అలా ఉన్నాయో లేవో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం పిల్లారా. యెషయా గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం. అక్కడ ఇశ్రాయేలు సమాజంతో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడో చూడండి. దర్శనపు లోయను గూర్చిన దేవోక్తి. ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీదకెక్కి ఉన్నారు, అల్లరితో నిండి కేకలు వేయు పురమా. అంటే అల్లరితో నిండితే ఏమవుతుంది? కేకలేస్తారు. ఉందా? కేకలు పెట్టడం అనేది అర్థం చూసుకున్నాం కదా. కేకలు వేయు పురమా, ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమా, నీలో హతులైన వారు ఖడ్గము చేత హతము కాలేదు, యుద్ధములో వధింపబడలేదు.
ఇక్కడ చెప్తున్నాడు, ఉల్లాసంతో బొబ్బలు పెట్టే దుర్గమా, అల్లరితో కేకలు వేసేవాళ్ళరా అని అంటారు. సో అల్లరితో కేకలు వేయటం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు పిల్లల్ని క్లాసులు వదిలేసిస్తారు అనుకోండి, ఎలిమెంటరీ స్కూల్ కానీ, హై స్కూల్ కానీ, ఇంటర్మీడియట్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ, ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళకి ఏమి ఇష్టం? అల్లరి చేయటం, కేకలేయటం. మా స్కూల్లో రక్తపాతం లేని రోజు ఉండదు. ఇంటర్వెల్ జరిగితే రక్తం కళ్ళ చూడాలి, లంచ్ బ్రేక్లో కళ్ళ చూడాలి. తీసుకుపోయినటువంటి టించర్ బాటిల్ అయిపోతున్నాయి, ఆయింట్మెంట్లు అయిపోతున్నాయని తీసుకురావటం మానేసాం మేము. అంత అల్లరి, కొట్టుకోవటం, ఎటు పడితే అటు. అంటే ప్రపంచంలో ఈ తరహాలో జరగవలే అనుకున్నవి కూడా జరుగుతాయి అక్కడ. అది బాగా ఇష్టం మనకి. అందుకే చెప్తున్నాడు. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనంలో కూడా పిలాతు అల్లరి చూశాడట. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనంలో ఒక అల్లరి చూశాడట. ఆయన చెప్తున్నాడు, అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి. ఇంతకు ఎవరు అల్లరి చేశారు? ప్రజలందరూ యేసు ప్రభును సిలువేయి 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 అని పెద్ద కేకలు పెడుతున్నారు, బొబ్బలు పెడుతున్నారు, కళ్ళల్లో సృష్టిస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అదుపు తప్పుతుందేమో, శాంతి భద్రతలు అన్నటువంటి భయాందోళనకు వచ్చేసింది. అందుకే మీరు చూడండి, కొన్ని చోట్ల సెక్యూరిటీసు ఏం చెప్తూ ఉంటారండి, మేము ఇవ్వలేమండి, అక్కడ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయండి అని చెప్పేసి కొన్ని ప్లేసెస్లో పోలీసులు కూడా ఉండలేరు. పోలీస్ పహారా కూడా కష్టమైన పరిస్థితులు ఉంటాయి. అది అల్లరికి ఉన్న పవర్, అక్కడ అల్లరి సృష్టించడంలో ఉన్నటువంటి పవర్. లేకపోతే ముఖ్యంగా ఈ అల్లరి, ఈ వ్యతిరేకత, ఓ బొబ్బలు పెట్టడం, కల్లోలం సృష్టించటం అనేటటువంటి లక్షణం ముఖ్యంగా దైవికమైన భక్తి జీవితపు పోకడకు ఎక్కువగా ఆటంకం కలగజేస్తారు. ఎప్పుడైతే ప్రశాంతంగా ఉన్నటువంటి భక్తి జీవితం మనం డిస్టర్బ్ చేసుకోవాలని, లేదా ఎవరైనా డిస్టర్బ్ చేశారంటే అదే అల్లరి. ఈరోజు నేను అడుగుతున్నాను, మనలో నిలకడగా భక్తి జీవితాలు ఉన్నాయంటారా? అందరిలోనూ నిలకడగా భక్తి జీవితాలు ఉన్నాయంటారా? ఏ వారం చర్చికి వస్తారో మీకు తెలియదు, ఏ టైంకి వస్తారో తెలియదు, వచ్చిన వాళ్ళు కుదురుగా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటారో లేదో తెలియదు, బైబిల్ రోజు చదువుతారో లేదో తెలియదు, సంఘం ఏంటి, కార్యక్రమాలు ఏంటి, దేవుడు ఏంటి, భక్తి ఏంటి అనేటటువంటి స్పృహే ఉండదు. చిన్న కారణం తలగకూడదు, ఆదివారం ఆరాధనకు డుమ్మ కొట్టేస్తారు. మనకంటే రోడ్లో కూరగాయలు అమ్ముకునే వాళ్ళు బెటరు. ఒక ఆవిడ ఉంది, ఆమె ఆదివారం కూరగాయలకి వెళ్ళలేదట, కూరగాయలు అమ్ముకోవడానికి వెళ్ళదట, శుక్రవారం వెళ్ళదట. ఎందుకు? మేము చర్చికి వెళ్ళాలి ఈరోజు. ఏమ్మా ఆదివారం రావే అని అంటే, మాకు ఆ రోజు ప్రభు దినం అండి అని కేటాయించాలి. మనకు అట్లా కాదు. ఏదన్నా పని పడింది అనుకోండి, దేవుడు లేడు, చర్చి లేదు, సహవాసం లేదు, పాడలేదు, ఎవడొస్తారా మనకు అడ్డు అన్నట్టు. ఎవడరా మనల్ని ఆపేది? గుర్తుపెట్టుకోండి, మన భక్తి జీవితానికి అల్లరి అనేటటువంటిది మనమే క్రియేట్ చేసుకొని అడ్డుపడుతున్నాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు అర్థం కావటానికి. బైబిల్లో ఒక సందర్భం ఉంది. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము 23వ వచనం నుండి ఉంది ఆ సందర్భం. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము 23వ వచనం నుండి చూద్దాం. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగిందట. ఎట్లా కలిగింది అని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్, ఇందులో మనం ఉన్నామా లేదా అనేది తెలుసుకోవాలంటే చూద్దాం.
ఆ దేమేత్రియను ఒక కంసాలి అర్తెమీదేవికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలగజేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనము బహుబాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియా అంతటా బహుజనములను ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచి విని ఉన్నారు. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవటయేగాక మహాదేవి అయిన అర్తెమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా అంతటా భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పెను. వారు విని రౌద్రముతో నిండిన వారై అల్లరిలో, అల్లరి అంటే కోపము యొక్క బాహ్య రూపం అని చెప్పాం కదా, అది ఇక్కడ వచ్చింది చూడండి. రౌద్రం అంటే ఏంటి? అది కోపం. ఆ కోపం, ఈ అల్లరిలో కోపముతో నిండిన వాళ్ళు ఏం చేస్తున్నారట? ఎఫెసీయులో అర్తెమీదేవి మహాదేవి అని కేకలేసిరి. కేకలేయటం అనేది కూడా అల్లరిలో భాగం అని చెప్పామా? కోపం అల్లరిలో భాగం అని వచ్చేసింది. కిందికి వస్తే ఏమని చూడండి, పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయియును అర్తిస్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. పౌలు జనుల సభ యుద్ధకు వెళ్ళదలచెను గాని శిష్యులు వెళ్ళనీయలేదు. అంత రసాభాస అయిపోయింది. అంటే సేవకు ఈరోజు ఒక దైవజనుడు పౌలు అనేటటువంటి ఆయన్ని ఏం చేయాలని చూశారంట జనులు? అడ్డుపడటం జరిగింది. ఆయన చేస్తున్న సేవకు అడ్డుపడడం జరిగింది. ఈరోజు మనం ఎట్లా ఉన్నాం సంఘంలో అని అంటే, దైవజనుడు సేవకుడు దుఃఖంతో పని చేయకూడదని చెప్పబడింది బైబిల్లో. ఉందా? చూసారా? ఇప్పుడు మీ దైవజనుడిని మీరు ఏం చేస్తున్నట్టు? ఎందుకంటే దైవజనుడు దుఃఖంతో పని చేస్తే మీకు నిష్ప్రయోజనం అన్నాడు దేవుడు. ఏ ప్రయోజనం మీకు కలగదు, మర్చిపోకండి. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక వికాసానికి ఆటంకాలు ఏర్పాటు చేసుకుంటాం, అదే అల్లరి. అల్లరి చేసేవాళ్ళు దేవుని రాజ్యానికి పాత్రులు కాడు. అందున మరలా దేవుడు క్లారిటీగా ఒక మాట చెప్పాడు, పరిశుద్ధుల సంఘములన్నిటిలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం. పరిశుద్ధుల సంఘములన్నిటిలో ఏమని చెప్తున్నాడు చూడండి. 14వ అధ్యాయం 33వ వచనం. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాదు. ఇక్కడ ఈ మాటల ఉద్దేశం ఇక్కడ గమనించగలిగితే స్త్రీల గురించి మాట్లాడుతున్న సందర్భం అది. ముఖ్యంగా స్త్రీలు అల్లరికి కారణం అవుతున్నారట. వాస్తవంగా భక్తి జీవితంలో చాలామంది స్త్రీలు ముందు ఉంటారంటారు, ఎక్కువ మంది సహోదరుల మండలు వస్తారంటారు. కానీ మధ్యకాలంలో ఎలా తయారవుతుంది పరిస్థితి? సహోదరి మండలందరూ ఒక్కసారి ప్రశ్నించుకోండి. నేను ఎలా ఉన్నాను? నా కుటుంబంలో నా భర్తకు నేను సహకారిగా ఉన్నానా లేదా భక్తి జీవితంలో ఎదగడానికి? నా సంఘంలో మా దైవజనుడి విషయంలో, సేవ విషయంలో, సంఘ కార్యక్రమాల విషయంలో నాకు ఎంత బాధ్యత ఉంది అనేటటువంటి స్పృహ ఇక్కడ మనం గమనించాలి. అల్లరి కారణం చెప్తూ, ఇదిగో అమ్మా సహోదరి మనులు, మీ వల్ల ఎక్కువ అల్లరి అవటానికి అవకాశం ఉంది అని చెప్తున్నాడు. ఎందుకంటే 34వ వచనంలో ఏమన్నాడంటే, వెంటనే స్త్రీలు సంఘములలో మౌనంగా ఉండాలి. ఏంటి? లోబడే పరిస్థితి లేదట వాళ్ళకి. మౌనంగా అంటే ఏంటి అర్థం? మీరు ప్రార్థన చేయకూడదు, పాటలు పాడకూడదు, ఆమెను అనకూడదు, చప్పట్లు తట్టకూడదు అని కాదు ఇక్కడ అర్థం. మీకు అర్థమైందా? పురుషుని మీద పెత్తనం జలాయించే పరిస్థితులు, వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయట. అదే అల్లరి అని చెప్పడం జరిగింది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కట్టడలు మీరటమే అల్లరి. దేవుడు కోరుకున్న కట్టడి, దేవుడు అంటే నాకు ప్రేమ ఎక్కువ ఉందండి అని
కోటిసార్లు ఎవడైనా చెప్తాడు. ప్రేమ క్రియల్లో వెల్లడవేటప్పుడు అర్థమైపోద్ది. ఆయన కోరుకున్నట్టుగా జీవించకుండా ప్రేమ ఉందని చెప్తే ఏమన్నా అది జరిగేదన్నానండి? అది ఆలోచించండి పిల్లరా. అల్లరి జరిగిందట. అందుకే దేవుడు ఒక మాట చెప్తాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:3 పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:3 మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనులు ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. అవిధేయత, అల్లరి జీవితాలు గతకాలానికే మనం పరిమితం చేయాలి తప్ప ఇప్పుడు కూడా ముందు కొనసాగించుకుంటే ఎలా సాధ్యం అవుతుంది? భక్తి జీవితంలో ఏ కట్టడ లేకుండా తిరిగేటటువంటి పరిస్థితులు ఉంటే ఎట్లా అవుతుంది? ఎక్కడుంది మనకు బాధ్యత? ఏమండి, క్రిస్మస్ సమయంలో ఏం చేస్తూ ఉంటారు చాలామంది? ఆ పాటలు కొన్ని చూస్తూ ఉంటాం. అది దేవుడి పాట లేకపోతే డీజే పాట అర్థం కాదు. ఆ పాటల్లో ఖర్చీపులు తిప్పే పనులు, డాన్సులు వేసే పనులు, స్టెప్పులు వేసే పనులు. ఈ మధ్యకాలంలో కొంతమంది దైవజనులే సభనంతా రసభాస చేసి అల్లరిపాలు చేస్తూ ఏమంటున్నారంటే అసలు డాన్స్ కనుక్కునిందే భక్తులట. డాన్స్ పుట్టిందే బైబిల్లో, డాన్స్ కనుక్కునిందే భక్తులు. దావీదు గారు మందస్సం వచ్చినప్పుడు ఏం చేశాడు? శక్తి కొలది, మామూలు నాట్యం కాదు, మళ్ళీ శక్తి కొలది నాట్యం అంటే పర్ఫార్మెన్స్ అదిరిపోవాలని అర్థం. అట్లనే ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి కార్యక్రమాలన్నీ. కొన్ని రోజులు నేను ఏం చేశానంటే, నాయన ఈ క్రిస్మస్, సెమీ క్రిస్మస్ ఈ పేరుట పిల్లల చేత ఆటలు బాగా ఎగిరిస్తున్నారు, చేయిస్తున్నారు. చిత్రమైన విషయం చెప్పంటారా? అక్కడ సందేశం మీద ఉండదు కాన్సన్ట్రేషన్, పేరెంట్స్ అందరిది. సందేశం ఏం చెప్పారు, ఏం జరిగింది, ఆరాధనలో మన పరిస్థితి ఏంటి, గత కాలంలో మనం ఏమైనా మిస్టేక్ చేసామా, భవిష్యత్తులో ఎలా మనం దిద్దుకోవాలి, ఎలాంటి పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణ కోసం ఎట్లా సిద్ధపడదు కాదు. మా పిల్ల డ్యాన్స్ వస్తుంది, దాని డ్యాన్స్ని ఏం చేయాలి? ఇప్పుడు బాగా రికార్డింగ్ చేసి మళ్ళీ మళ్ళీ చూసుకోవాలి. మా పిల్లోడు స్టెప్పులు వేస్తున్నాడు, మా వాడు ఎంత బాగా వేస్తున్నాడో వాళ్ళకంటే ఎక్కడ పోవాలో వాళ్ళంతా మా వాడి ముందు సినిమా హీరో కంటే బాగా స్టెప్పులు వేస్తున్నాడు మా వాడు. ఈ స్టెప్పుల మీద, ఈ అలంకరణల మీద, ఈ డ్రెస్సుల మీద వెళ్ళిపోతున్న పరిస్థితులు. ఎక్కడ చూసినా కట్టడలు మీరేటటువంటి ఇష్టం, మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవడమే దేవుడికి ఇష్టం అనుకునేటువంటి ఫిక్సేషన్కి వచ్చేసాం. అది ఎప్పటికీ ప్రమాదకరమైంది, మర్చిపోకండి. అందుకే ఎన్నో సందర్భాల్లో దేవుడు చెప్తాడు, దేవుడు ఇట్లాంటి వాటిని ఉద్దేశించి చెప్పాడేమో. ఆమోస గ్రంథంలో మాట అన్నాడు, జనాలు ఎట్లా తయారవుతారట చూద్దాం. 6:5 ఆమోస గ్రంథం, స్వరమండములతో కలిసి పిచ్చి పాటలు పాడుతూ దావీదు వలనే వాయించు వాద్యములు. పిచ్చి పాటలు వచ్చేస్తాయి ఈ మధ్యకాలంలో. ఏమన్నా తెలుసా? మేమిద్దరం పాటలు ఎట్లున్నాయి? లవర్సు. యేసు ప్రభుతో డీప్ లవ్లో ఉన్నదట. ఇది మన ఈ మధ్యకాలంలో ఒకటి ప్రోగ్రాం చూసాం, వైఫ్ అండ్ హస్బెండ్స్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, రచ్చబండ, బ్రతుకు జట్కా బండి అన్న దాంట్లో ఒక క్రిస్టియన్ సహోదరితో ఇంటర్వ్యూ ఉందండి. ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇంత అల్లరి పరిస్థితులు కలిగినటువంటి వాళ్ళు. భర్తను వదిలేసింది ఆమె. ఎందుకు అని అంటే, నాకు ఇంకో భర్తున్నాడు అన్నాడు. ఎవరట? యేసయ్య అట. ఉందది ఇంటర్వ్యూ. దరిద్రాలు ఎవడు నేర్పించాడో, ఏ సంఘం నేర్పించిందో, ఏ సహవాసం నేర్పించిందో ఈ బుద్ధులు అని. అంటే ఒక్కడే పురుషుడైన క్రీస్తుకు సంఘంగా మీరు అప్పగించబడండి. మరి సంఘంలో పురుషులు కూడా ఉన్నారు. మరి
అంటే మీరు సరిగ్గా సంపర్కం చేసుకొని చెప్పినట్టు దేవుడు ఏం ఆలోచనలు ఉన్నాయి గమనించండి. దావీదు గారిలాగా ఏం చేస్తున్నారట? పిచ్చి పాటలు పాడుతున్నారట. ఈ మధ్యకాలంలో విందులు వినోదాలు ఎక్కువైపోయాయి సంఘాల్లో, సహవాసాల్లో చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఏది అన్యజనులు ఈవెన్ చావు దగ్గర కూడా ఏం పోస్తారు తెలుసా అండి మీకు? మందు పోస్తారు. అన్యజనులకు చనిపోయిన సందర్భాలు అంటే మందు పోస్తారు. అట్లా మనోళ్ళు కూడా పోతున్నారట కొంతమంది. అంటే ఏది పార్టీ అంటారు కదా కొంతమంది అన్యజనులు, పార్టీ ఏది అంటారు కదా. పార్టీ అంటే ఏంటి అర్థం? మందు పోయటమే, మందు పోయటమే, అదే పార్టీ. ఒక హెడ్ మాస్టర్ ఉన్నాడు, ఆయన రిటైర్డ్ కాబోతున్నాడు. ఏం చేయించాలనుకుంటున్నాడట అంటే 2000 లీటర్ల ట్యాంకులు ఉన్నాయి మాకు పైన. ఆ 1000 లీటర్ల దాని నిండా ఫుల్ మందు కొట్టించేసి రిటైర్మెంట్ టైంలో తాగినోడికి తాగినంత అని పేయాలని ఉన్నారట. ఇప్పుడు వాళ్ళకి తగ్గిందండి అది, మనకేంటి? ఈ మధ్యకాలంలో ఆనందాలు, సంతోషాలు ఎక్కువైపోయి ఏం చేస్తున్నారు తెలుసా మీకు? మనవాళ్ళ క్రిస్టియన్స్లోనే పెళ్ళిళ్ళలో మీరు చెప్తారా నాకు చెప్పమంటారా? పెళ్ళిళ్ళలో డ్యాన్సులు వేస్తున్నారు తెలుసా మీకు? మా వాడికి పెళ్ళి అవుతుంది, మా పిల్లకి పెళ్ళి అవుతుంది, రేపు సైమన్ పెళ్ళి అవుద్ది, ఎగిరేరు. మనం లోకానికి వేడుకండి, ప్రపంచం దృష్టి అంతా దేవుని పిల్లల మీదే ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను పిల్లలకి, మీరు ఏ డెసిషన్ తీసుకున్నా, ఏ రూపంలో మీరు ముందుకు పోయినా, ఏ పరిస్థితుల మధ్య ఉన్నా, ఏ క్రియలు చేసినా దేవుడి మీదికి వస్తుంది. దావీదు గారు ఏదో తప్పు చేస్తే, దావీదు గారు ఏదో పాపం చేస్తే ఎవరినన్నారు? అప్పుడప్పుడు అత్తగారింటికి వచ్చిన ఆడపిల్ల చక్కగా లేదనుకోండి, ఎవరిని అంటారండి? వాళ్ళ అమ్మ నాన్నని అంటారు. ఎందుకు? వాళ్ళు అలా నేర్పించి పంపించారని. అలాగే మనల్ని మనం ఏదైనా పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు మన దేవుడిని అంటారు. ఇదేనా మీ దేవుడిని మీకు చెప్పింది, నేర్పించింది. తర్వాత ఎవరిని అంటారు తెలుసా? నెక్స్ట్ ఎవరిని అంటారు చెప్పండి? నన్ను అంటారు. గొంతు చెచ్చుకొని మాట్లాడుతున్నట్టు ఉంటాడు. మా సంఘం ఎంత అంటాడు, అంత అంటాడు, మా సహవాసం వామ్మో ఎన్నెన్ని చెప్తూ ఉంటాడు. అన్నీ ఒట్టి కోతలే, తేలిపోలే ఇక్కడ అనే పరిస్థితి ఈరోజు తీసుకుని వచ్చే పరిస్థితులు. అందుకే మర్చిపోకండి ప్రియులరా, జాగ్రత్త. దేవుడు మన మీద నమ్మకంతో ఎన్ని తరాలను వద్దనుకున్నాడు తెలుసా? నాకు ఎప్పుడు అదే సంతోషం, సంబరం అనిపిస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈరోజు నా కోసం మా తండ్రిని భరించాడు ఆయన చనిపోయేంత వరకు. వాళ్ళ తండ్రిని భరించాడు, వాళ్ళ తండ్రిని భరించాడు. ఎన్ని రీతులుగా వాళ్ళు ఇబ్బందులు పెట్టారో, ఎన్ని బాధలు పెట్టారో దేవుడు భరించుకుంటూ సహించుకుంటూ వచ్చారు మన కోసం. మీకోసం కూడా అంతే. ఇంతమంది తరాలను, జనాలను భరించుకుంటూ సహించుకుంటూ వస్తే ఈరోజు మనం వచ్చి ఏం స్ఫూర్తి నింపగలుగుతున్నాం? ఏం స్ఫూర్తివంతంగా బతకగలుగుతున్నాం? దేవుడికి మహిమ తెచ్చే విధంగా ఏమన్నా మన పనులు ఉన్నాయా? సంఘానికి, సహవాసానికి మేలు కలిగే విధంగా ఉంటాయా? ఖండం దాటి ఖండానికి వెళ్ళి ఆరాధించిన నపుంసకుడు మేలు కదా మన మీద. ఖండాలు దాటి వచ్చేసాడు. రోడ్డు రేసు సరిగా లేనప్పుడు ఎక్కడున్నా మీరు ఏమైనా ఖండాలు దాటి వస్తున్నారు చెప్పండి. పట్టుమని 10 కిలోమీటర్ల దూరం ఉందా? మీరు ఇంటి దగ్గర నుంచి చర్చికి బిల్డింగ్కి దూరం 10 కిలోమీటర్లు. అన్నీ తెలిస్తేనే మనకు సిద్ధపాటు లేదంటే ప్రభు ఎట్ట వస్తాడట? వచ్చేటప్పుడు దొంగలాగా వస్తారట. దొంగ టైము, డేటు, ముహూర్తం అన్నీ చెప్పేసి వస్తాడేంటి?
అప్పుడు మన సంగతి ఏంటి? అల్లరి. ఈరోజు మద్యం మత్తులు ఎక్కువైపోతున్నాయి, విందులు వినోదాలు ఎక్కువైపోతున్నాయి. దానికి ఏంటి పరిస్థితులు అని అంటే, ఈ మధ్యకాలంలో కొంతమంది నేను చూశాను, 5 గంటల నుంచి, నేనే అక్కడ వర్తమానం అందించేది, 5 గంటల నుంచి 7 గంటల వరకు పెళ్లి టైం చెప్పారు. సాయంత్రం 5 నుంచి 7 వరకు. స్టార్ట్ ఏ టైం అయింది తెలుసా? రాత్రి 9 గంటలకు స్టార్ట్ అయింది. ఇది ఏమాత్రము కాలమానాలో మనకు అర్థం కావట్లా. 5 గంటల నుంచి 7 గంటల వరకు పెళ్ళి అయిపోద్ది అని అంటే, 9 గంటలకు పెళ్ళి స్టార్ట్ అయ్యి 11 గంటలకు అయిపోయింది. మరలా వర్తమానానికి దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి ఏంటి? అమ్మాయికి షూటింగు, స్టిల్లులు, స్టెప్పులు అవి, అబ్బాయికి స్టిల్లులు, స్టెప్పులు అవి. ఆమె వస్తున్నప్పుడు లేచి నిలబడటం, ఆయన వచ్చినప్పుడు లేచి నిలబడటం, కూర్చోవటం, అది ఇది హంగామా. ఈలోపు భోజనాలన్నీ రా అని పిలుస్తూ ఉంటాయి, టైం అయింది రా అని. అటువైపు మొదలు పెట్టేస్తారో. ఇక పాస్టర్ గారి దగ్గరికి వచ్చేసరికే, మన పాస్టర్ గారికి ఒక ప్రత్యేకత ఉంది. అంటే ఆయన బొట్టలు వేసుకోవాలి కదా. ఏమని? ఆయన గంట సేపు అయినా చెప్పగలడు మెసేజ్, 5 నిమిషాల్లోనైనా ముగించగలడు. అది ఆయన ప్రత్యేకత. అంటే మనకేం చెప్తున్నాడు? 5 నిమిషాలు మించదురా బాబు. స్వీట్ అండ్ షార్ట్లో సందేశం ఎక్కడైనా వినాలంటే లాజరస్ పాస్టర్ చెప్తాడు అని అట్టగా ట్యూన్ చేసి, పొర్రపాటున టైం ఎక్కువైంది అనుకోండి, ఏం జరుగుద్ది? ఇక్కడ మైక్ దగ్గర కూర్చున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? గీయని సౌండ్ పెట్టేస్తారు. అప్పుడు అర్థం చేసుకోవాలి. కొంతమంది దిగరా బాబు అని చెప్పడానికి చప్పట్లు కొడతారు, తెలుసా మీకు? కొడుతున్న చప్పట్లన్నీ మన మేలు కోసమే, మనల్ని ఏదో ఎంకరేజ్ చేయటం కోసం, ఇన్స్పైర్ అయిపోతున్న చప్పట్లు కాదు. దిగుతావా దిగవా అని చెప్పడానికి కూడా. కాబట్టి ఈరోజు మనం ఆ రోజు అర్తమీదేవి జీవనోపాధికి సంబంధించి అడ్డమవుతోంది, ఇబ్బంది కలుగుతోంది అనేటటువంటి పరిస్థితుల మధ్య సత్యాన్ని అడ్డుకున్నారో, ఈరోజు మన సొంతమైనటువంటి ఇష్టాలు, ఉల్లాసాలు, ఆనందాలు, మన సొంత కోరికలకు ఏం చేస్తున్నాం అంటే సేవకు అడ్డుపడుతున్నాం. ఇక్కడ దైవజనుడికో సంఘానికి ఒకటి కాదు, మన ఉజ్వల భవిష్యత్తుకే మనం ఆటంకాలుగా ఉన్నాం. భస్మాసుర హస్తం హైందవ సోదరుల దాంట్లో ఉంది కదా, తెలుసు కదా మీకు? ఆఖరికి భస్మాసురుడు తన చెయ్యి ఎక్కడ పెట్టుకున్నాడట? ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడట. మన దాంట్లో స్పెషలిస్టులు, మనం స్పెషలిస్టులు. నేను మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మన భవిష్యత్తు అంధకారమైపోవటానికి ఫలానోళ్ళ కారణం అని చెప్తే అది చేతగాని మాట. మన భవిష్యత్తును మనమే నాశనం చేసుకుంటాం. నాశనం చేసుకునేది మనమే. ఏనుగు తల మీద ఎవడు బుడదేయడు, అదే వేసుకుంటుంది. అన్ని గట్స్ ఉన్నాయి ఆ జీవరాశుల మీద, దేనికి లేదు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం, దయ్యం వల్ల నాశనం అయిపోతున్నాం మేము, విన్నారా? అది కూడా తప్పే. ఎందుకంటే మనం గనక గట్టిగా ఉంటే వాడు కూడా ఏం చేయలేడు. యోసేపు గారిని ఏం చేయగలిగిందండి దయ్యం గాడు? యోబు గారిని ఏం చేయగలిగాడు? షద్రక్ మేషక్ అబేద్నెగోల్ని ఏం చేయగలిగాడు? దానియేలు గారిని ఏం చేయగలిగాడు? అపొస్తలుని ఏం చేయగలిగాడు? యేసుప్రభుని ఏం చేయగలిగాడు? మనం గట్టిగా నిలబడితే, నిలదొక్కుంటే దెయ్యం కూడా ఏం చేయలేడు. చేత కావట్లేదు, నా వల్ల కావట్లేదు అంటే ఇది వాళ్ళ కట్టకి సిద్ధపడిపోవాల్సిందే అంతే. కాబట్టి పిల్లరా, సమయం కూడా ఎక్కువైపోతుంది. కాబట్టి అల్లరి ఇది ఎక్కడి నుంచో వస్తుంది అని పొరపాటు కూడా అనుకోకండి. మన నుంచే వస్తుంది, మన సొంత ఇష్టాల నుంచి వస్తుంది. దైవికమైనటువంటి భక్తిలో ఎదగకుండా మనల్ని మనం నాశనపరుచుకునే విధానాల నుంచి వస్తుంది. అది ప్రమాదకరమైనది.
గతించిన కాలం చాలు అంటాడు దేవుడు. లేదు మాకు ఇదే కావాలి అంటే గతించిపోవటానికి సిద్ధపడాలి. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా కన్న తండ్రి నాయన, క్రీస్తు మార్గమును గురించి ఆనాడు మాత్రమే కాదు నాయన, ఈనాడు కూడా చాలా అల్లరి ఎవరి వల్ల కలగట్లేదు, ముఖ్యంగా మా వల్లే కలుగుతుంది నాయన. మీ సేవకి, భక్తి జీవితంలో ఎదుగుదలకి, సువార్త వ్యాప్తికి, సంఘ విస్తరణకి మాలో ఉన్నటువంటి స్వకీయ దురాశలనైనా ఇవే మమ్మల్ని ప్రార్థనా జీవితానికి దూరం చేస్తున్నాయి, బాధ్యతకు దూరం చేస్తున్నాయి, సంఘ జీవనానికి దూరం చేస్తున్నాయి, తండ్రి జవాబుదారీతనానికి దూరం చేస్తున్నాయి. చెప్పటానికి నువ్వెవడవి, అడగడానికి నువ్వెవడివని మీ మాటలు చెబుతున్న, యథార్థం మాట్లాడుతున్న వాళ్ళని ఎదిరించగలిగినటువంటి తెగింపు, తెగువ కలిగిన వారిని కూడా ఈరోజు మేము చూస్తున్నాం. ఇది మా మంచికే కదా, మా మేలుకే కదా, దేవుడు మమ్మల్ని ప్రేమించే కదా ఈ మాటలు చెబుతున్నది. దిద్దుకుంటే కనికరించబడతాం కదా, నిజమే కదా అని సత్యమునకు చెవి ఇవ్వగలిగినటువంటి పరిస్థితిలో మా సంఘాన్ని, మా సంఘ బిడ్డల్ని మీరు ఉంచమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. తెలుసో తెలియకో మేము మా కట్టడలను, మా బాధ్యతలను విస్మరించి అల్లరికి తావిచ్చిన వారమైతే దయతో మమ్మల్ని మన్నించండి నాయన. భవిష్యత్ దినాల్లో నిబద్ధతకు, బాధ్యతకి, జవాబుదారీతనానికి, మాదిరికి మారుపేరుగా మేము ఎదుగునట్లు కృపదయ చేయండి. మిగిలిన సమయాన్ని కూడా మీకు అప్పగిస్తున్నాను. ఉన్నతంగా జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.